హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైల్లో చూసినట్లే ఈరోజు మన మార్గన్ ఈ మూవీ గురించి క్లియర్గా ఇన్డెప్త్గా క్లారిటీగా మాట్లాడుకుంటూ డిస్కస్ చేయబోతున్నాను. దానికంటే ఒక మంచి అప్డేట్ ఉంది, ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఆ అప్డేట్ మరి ముఖ్యంగా ఫిలిం మేకర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎండింగ్ వరకు వీడియోని చూడండి. లేదు ఎండింగ్లో చూస్తాం అనుకుంటే వీడియో స్కిప్ చేసేసి ఎండింగ్లో 1 or 2 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి అక్కడికి ఫార్వర్డ్ చేసి వెళ్ళిపోయి ఆ చెప్పిన ఇంపార్టెంట్ విషయం ఏంటనేది తెలుసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ నాకు తెలిసిన కొంత పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్లియర్గా మాట్లాడతాను. ఫస్ట్ థింగ్, మూవీ ఏంటంటే ఒక డిఫరెంట్ జానర్. మన విజయ్ ఆంటోనీ గారు గత కొన్ని ఇయర్స్ నుంచి తెలుగులో అండ్ తమిళ్లో అండ్ అదర్ లాంగ్వేజెస్లో బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. తర్వాత బేతాళుడు, రకరకాలుగా డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ వచ్చారు మన విజయ్ ఆంటోనీ గారు. ఆయన సబ్జెక్ట్సే కొత్తగా ఉంటున్నాయి, ట్రీట్మెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. బట్ ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అని కూడా అనలేము, అలాగే హిట్ అని కూడా అనలేము. ఏదో వస్తున్నాయి, ఆడుతున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి, ఆడుతున్నాయి, వెళ్తున్నాయి, ఈ ట్రాక్లో ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా ఈ మార్గన్ మూవీలో ఒక టైప్ ఆఫ్ ఒక డిఫరెంట్గా ఉండే ఒక మైథలాజికల్, ఒక సైన్స్ ఫిక్షన్ అటెంప్ట్ చేసి మిక్స్డ్ చేసి కొట్టారనమాట సినిమాలో. లైక్ మీరు ట్రైలర్లో చూస్తే తనలో ఉన్న డెవిల్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి ఇలా మోకాల మీద ఉండి ఇలా సైడ్కి ఇలా వస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక వాటర్ ఆకారంలో ఉన్న మనిషి ఒక సైడ్కి వస్తారనమాట. ఇట్లా ట్రైలర్ తోటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. లైక్ విజయ్ ఆంటోనీ గారికి మొత్తం ఈ సైడ్ నుంచి ఇలా మొత్తం బ్లాక్ ఉండిపోతుంది. అలాగే డిఫరెంట్గా బ్లాక్గా అమ్మాయిలు చనిపోయి ఉంటారు, అంటే అమ్మాయిలు బ్లాక్ అయిపోయి చనిపోయి ఉంటారు డిఫరెంట్గా. సో ఈ ట్రైలర్లో, ఈ టీజర్లో ఈ సబ్జెక్ట్ అంతా చూసిన తర్వాత ఒకటే అనిపించింది, అరే విజయ్ ఆంటోనీ గారు ఏదో ఒక అంటే కొత్త కథల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, ద సేమ్ టైం ఆయనే హీరోగా చేస్తున్నారు, చూద్దాం ఏమన్నా ఉండొచ్చు చూద్దాం అనేసి వెళ్ళి థియేటర్లో కూర్చున్న తర్వాత దాదాపు 2 గంటల 15 నిమిషాలు మిస్మరైజ్ చేసేసింది సినిమా. నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది, దానికి తగ్గ 30 seconds రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఎంత స్లో నెరేషన్ అంటే డెడ్ అనమాట, అంత స్లో నెరేషన్. స్క్రీన్ ప్లే ఒక్కటి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే రేస్ గుర్రంలాగా పరిగెత్తుండేది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కొంచెం హుక్ చేస్తారు సినిమాకి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డిసప్పాయింట్, అంటే మళ్ళీ క్లైమాక్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదే పాయింట్ని మళ్ళీ లాగారేంటి, ఈ పాయింట్ చెప్పడానికే ఇంత సినిమా చూపించాలా అనే కైండ్ ఆఫ్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఏం చెప్పాలి అనుకున్నాడు, ఏం చెప్తున్నాడు, మళ్ళీ అటు ఇటు తీసుకొచ్చేసి ఇదే పాయింట్లు ముంచేశాడు ఏంటి అనేసి. లైక్ ఈ మూవీని మనం పోల్చి అదర్ మూవీతో చూడాలి అంటే ఐ సినిమా మీకు బాగా ఐడియా ఉంటుంది. సేమ్ ఐ సినిమా కాన్సెప్టే ఇందులో కూడా ఉంటుంది, కాకపోతే ట్రీట్మెంట్ వేరు. ఆ ట్రీట్మెంట్ కూడా చెప్పాను కదా, ఒక మైథలాజికల్ అండ్ సైంటిఫిక్కి అటాచ్ చేసి తీశారు ఈ మార్గన్ మూవీని. క్లియర్గా మైథలాజికల్ని చెప్పలేకపోయారు, అలాగే సైంటిఫిక్ని కూడా క్లియర్గా చెప్పలేకపోయారు. రెండింటిని బ్యాలెన్స్ చేయాలని ప్లాన్ చేసి పకడ్బందీగా సినిమాలో తెలుస్తుంది, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అక్కడ సినిమాలో అర్థమవుతుంది. కాకపోతే ఆ ట్రీట్మెంట్ అనేది సరిగా లేదు, ఆ స్క్రీన్ ప్లే అనేది అంత ఇదిగా లేదు, ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంటే మనం వెళ్ళే కొద్దీ తెలిసిపోతూ ఉంది, సినిమాలో ఉన్న విషయాలన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. అలా లేనప్పుడు ఆడియన్స్ అంత ఎగ్జైట్ అవ్వరు కదా. ఆయన చేసే కొత్త అటెంప్ట్ చాలా డేర్ అని చెప్పాలి, కానీ అందులో ఇంకా అంటే ఆ కొత్త కథల్లోనే ఆ స్క్రీన్ ప్లే కూడా అండ్ స్టోరీ టెల్లింగ్ కానీ అండ్ యాక్టర్స్ కానీ క్రౌడ్ కానీ ప్రొడక్షన్ కానీ ఇవి కూడా కొత్తగా ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా విజయ్ ఆంటోనీ గారు ఒక రాజమౌళి లాంటి పేరుతో నిలబడిపోతారు. ఆయన సబ్జెక్టులు అంత చిన్న సబ్జెక్ట్స్ కాదు, అంటే ఆయన అంటే హ్యాండిల్ చేయలేకపోవచ్చు సినిమాని, బట్ ఆయన ఎంచుకునే కథలు మాత్రం చాలా డిఫరెంట్ కథలు. అలాంటి కథలు చాలా రేర్ అనమాట మన తెలుగులో రావడం.
ఆయన తమిళ ఇండస్ట్రీ అండ్ అవే మళ్ళీ తెలుగులో కూడా ఆయన రీమేక్ చేసి రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి కథల్ని అటెంప్ట్ చేసి తీయాలంటే ప్రొడ్యూసర్లకు కూడా డేర్ ఉండాలి. అండ్ హీరో కూడా ఇలాంటి కథకి నేను సూట్ అవ్వనేమో అని ఆలోచించి ఆయన అటెంప్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అలా వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు వచ్చి హీరోగా అండ్ ప్రొడ్యూసర్స్ని తీసుకొచ్చి అండ్ ప్రొడక్షన్ మెయింటైన్ చేస్తూ విజయ్ ఆంటోనీ గారు నిజంగా ఒక డిఫరెంట్ కథలు డిఫరెంట్ మూవీస్ని అటెంప్ట్ చేసి తీస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. దానికి నిజంగా విజయ్ ఆంటోనీ గారికి హ్యాట్సప్ చెప్పే తీరాలి. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టింగ్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమాలో అక్కడక్కడ అంటే మనం ఫీల్ అవుతాం, ఈ విషయం ఫోన్లో చెప్తున్నారేంట్రా, ఈ పోలీసు వాళ్ళు క్లియర్ చేయొచ్చు కదా, అటు చెల్లెలకు ప్రాబ్లం అవుతుందంటే వీళ్ళేంటి ఫోన్లో మాట్లాడుతున్నారు, పోలీసులు కదా ఒక కిల్లర్ని పట్టుకోవడానికి ఇంత ప్రయాసపడుతున్నారు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఏంటి అసలు కేర్లో లేరు వీళ్ళు అంటే మనం ఫీల్ అయిపోయి మనం మాట్లాడతాం, మనం అనుకుంటాం. పక్కన మన ఫ్రెండ్తో మనం సినిమాకి వెళ్తే వాడితో చెప్తాం అనమాట, రే చూడరా పోలీస్తో మాట్లాడుతున్నారు కదా, పోలీసుని వెళ్ళిపోయి హెల్ప్ చేయమని తీసుకొని రావచ్చు కదా తన చెల్లెల్ని, ఏంటి ఇంత సిల్లీగా ఆలోచిస్తున్నారు అనే పాయింట్లోకి మనం తీసుకెళ్ళిపోతాం. సినిమా అంత అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రొడక్షన్ అయితే బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే బాగా అంటే లైక్ చాలా డల్గా, అంటే ఒక 3-4 క్యారెక్టర్లతో ఉంటాయి మ్యాక్సిమం సీన్స్ అన్నీ కూడా. ఆ క్లైమాక్స్ పోర్షన్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్ ఇవి తప్ప అంటే అక్కడక్కడ డెత్ సీన్స్ ఉంటాయి కదా, వాళ్ళు నల్లగా అయిపోయి చనిపోయి ఉంటారు, అక్కడ తప్ప ఎక్కడ మన క్రౌడ్ కనిపించరు. ఫస్ట్ హాఫ్లో అయితే మరీ ఘోరం. అండ్ ఇందులో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మరి విజయ్ అని పేరు ఇచ్చారు. ఆయన విజయ్ ఆంటోనీ గారికి మరి రిలేటివో లేకపోతే నాకైతే క్లారిటీ లేదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్లో తెలియచేయండి. అలాంటి ఒక పర్సను ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనమాట. అంటే తను టాబ్లెట్స్ వేసుకుంటేనే ఆ డైనమాలో నుంచి బయటకు వస్తాడు. అలాంటి సిచ్యువేషన్ ఆ అబ్బాయికి పెట్టారనమాట. అంటే ఆ ప్రాబ్లం అబ్బాయికి పెట్టేసి ఆ అబ్బాయి ఎవరైతే సైకోపాత్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ నీళ్ళల్లో మునిగి అలాగే కొంతసేపు ఉండడం అనేది, అలాంటి అసలు ఆ పాయింట్స్ భలే ఉన్నాయి. ఆ అబ్బాయికి అయితే ఇంకా బాగా సెట్ అయిపోయాయి. ఆ అబ్బాయి యాక్టింగ్, ఆ డబ్బింగ్ అవన్నీ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. సో ఫైనలీ మార్గన్ మూవీ ఫ్యామిలీతో కూర్చొని చూసి ఎంజాయ్ చేసే సినిమా. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి, మిస్మరైజ్గా ఫీల్ అవుతారు. థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా కొంచెం హర్రర్ టచ్ వస్తూ ఉంటాయి అక్కడక్కడ. కాబట్టి 100% మీకు నచ్చుతుంది. చూసిన తర్వాత ఎలా ఉందనేసి కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండింగ్లో ఒక టాపిక్ చెప్తా అని చెప్పాను కదా, ఇది ప్రత్యేకంగా ఫిలిం మేకర్స్ కోసమే చెప్తున్న టాపిక్. దీని మీద సపరేట్గా వీడియోస్ కూడా చేస్తాను, ఎందుకంటే నాలాంటి ఫిలిం మేకర్స్ ఎంతోమంది వెనుకబడిపోయి ఉన్నారు. కానీ ప్రజెంట్ ఈరోజే అనమాట దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు డ్రీమ్స్ DRD అనమాట ఆయన ఓపెన్ చేశారు. దాని గురించే ఒక సర్ప్రైజ్ వీడియోగా సపరేట్గా చెప్పాలనుకున్నాను. బట్ ఎగ్జైట్ ఆగలేక అప్కమింగ్ ఫిలిం మేకర్స్ కోసం ముందే చెప్తున్నాను. వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. అండ్ నా డీటెయిల్స్, నా రెజ్యూమ్ అన్నీ పెట్టేసి లాంగ్ లైన్ కానీ అండ్ సినాప్సిస్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ నాకు సంబంధించిన సినిమా బయోగ్రఫీ ఏదైతే ఉందో ప్రతిదీ ఆ వెబ్సైట్లో పెట్టి సబ్మిట్ చేసేసాను అనమాట. ఎవరైనా మీరు సబ్మిట్ చేయాలి తెలియలేదనుకుంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్లో తెలియచేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. వీలైతే మీతో కన్సల్ట్ అయ్యి మీతో డిస్కస్ చేసి ఆ రెజ్యూమ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా పంపించాలి అని ఎవరైతే పంపించాలి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎవరైతే ఎగ్జైటెడ్గా నిజాయితీగా ఫిలిం మేకర్ అవ్వాలని ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే టైంపాస్కి అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీలో సత్తా ఉంటే DRD దిల్ రాజు డ్రీమ్స్ ఆయన స్టార్ట్ చేసిన ఈ సంస్థలో ప్రతి ఒక్క మేకర్కి 100% జెన్యూన్గా ఫేవర్ జరుగుతుంది. సో ఇది మీరు కావాలి అనుకుంటే మాత్రం మీరు గూగుల్కి వెళ్ళి dilrajDreams.com అని సెర్చ్ చేయండి, ఆయన వెబ్సైట్ వచ్చేస్తుంది. దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ చేయండి, తెలియకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఇది అండి DRD గురించి. ఇక మీదట కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. 30 seconds మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ ఇలాంటి డిస్కషన్స్ మన ఛానల్లో కుమ్మేద్దాం. సో ఇది అండి వాళ్ళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.